పైకి వచ్చేసాము. సో ఇప్పుడు నన్ను చూస్తుంటే మీరు అనుకుంటుంటారు ఈ గ్రాంతవాసి ఎవరని, కానీ ఇక్కడ ఎండలు అయితే బేపచ్చంగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారా, అసలు హాట్ వేవ్ కాదు, హాట్ వేవ్స్ వస్తున్నాయి. సో మేమైతే పండగకు షాపింగ్ కంటూ బయలుదేరాము. ఈవినింగ్ టైం ఫుల్ రష్ ఉంటుందని ఈ టైం బయలుదేరాము. సో ఇంత ఎండ అయినా కూడా వర్కర్స్ అయితే పాపం రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు, ఇంత వేడిలో చేస్తున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో ఇక్కడ నుంచి మేము తాడపత్రికి అయితే వచ్చేసాము. సో తాడపత్రిలో మా బ్రదరు ఇంకా మా మర్ది ఉన్నాడు. ఆ పిల్లడు ఏదో షాపింగ్ అని వచ్చారు. సో మేము ఇక్కడ ఏదో చిన్న చిన్న వస్తువులు తీసుకుందామని వచ్చాము. సో లెట్స్ సీ. సో వీడు ఏం సొల్లు సార్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మీకు నేను చేసే వీడియోస్, నా బ్లాగ్స్ అండ్ కిచెన్ బ్లాగ్స్ నేను బాగా చేస్తుంటే ప్లీజ్ సపోర్ట్ కోసం అంటూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందువల్ల నాకు మోటివేషన్ వస్తుంది చేయాలని వీడియోస్. సో ఇక్కడ చూస్తున్నారా, పండగ అంటేనే ఓ రేంజ్లో ఉంటుంది మన సైడ్. పూలు అవి ఇవి పళ్ళు అన్నీ సూపర్గా ఉంటాయి. సో నార్త్ సైడ్ తక్కువ అండి పండగ అంటే, ఏదో ఇంటికాడ పూలు పూస్తే తీసుకొని రావడం అంతే. కానీ ఇక్కడ మన సైడ్ మాలలు అవి ఆ కిక్కే వేరు కదా అసలు. సో ఇక్కడ నేనైతే ఇంటికంటూ ఫ్లవర్స్ అన్నీ తీసుకుంటున్నా, అత్త వాళ్ళ ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికి. సో ఇది తాడపత్రి దగ్గరనే. సో ఇక్కడనే బస్ స్టాండ్ అన్ని దగ్గరనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోదాము. సో ఈవినింగ్ టైం అయితే ఇక్కడ ఫుల్ రష్ ఉంటుందండి. ఈ డాబాలు, మినీ డాబాస్ అనుకోండి, చిన్న చిన్నవి. ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం టిఫిన్ సెంటర్ టైప్ సూపర్. అసలు వర్కింగ్ వాళ్ళకు బెస్ట్ క్వాలిటీ ఫుడ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాము. సో ఇక్కడ మేము ఎండలు ఫుల్ ఎక్కువ ఉన్నాయి కదా, సో కుండలు అవి ఇవి తీసుకుందామని చూస్తున్నాము. సో ఎవరో చెప్పారు ఒకసారి ఆ ప్లేస్ బాగుంది అని. సో చూస్తున్నారా, ఇవి బోనాలు చేసుకోవచ్చు ఇంట్లో, ఫుడ్ కూరలు. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్కి నన్ను అడిగితే కుండలో చేసే ఫుడ్డే అసలు వేరే టేస్ట్ ఉంటుంది. మన పాతకాలంలో మన పెద్దవాళ్ళంతా ఈ విధంగా ఎలా చేస్తున్నారో అదే బ్యాక్ రావాలని నేనైతే ఆశిస్తున్నాను. సో నార్మల్గా మేము ఇండ్లు ఎస్టాబ్లిష్ చేశాక నేనైతే ఆల్మోస్ట్ అంతా మట్టి కుండలు ఇలాంటివే యూస్ చేద్దామని కిచెన్కి ఫిక్స్ అయ్యాను. సో ఇక్కడైతే మేము నీళ్ళ కోసమని కుండ తీసుకున్నాము. సో రేటే, కానీ ఎర్రకుండ భలే ఉంటాయండి, నీళ్ళు చల్లగా ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారా, వాళ్ళ ఇంటి ముందు ఉండే అడ్రస్ కూడా ఇది. సో ఎవరైనా తాడపత్రిలో ఉండే వాళ్ళు ఉంటే వాళ్ళకి కావాల్సింటే ప్లీజ్ గో అండ్ చెక్ అండి. సో అలసిపోయినాం కదా, సో బత్తాయి జ్యూస్ తాగుదామని ఇక్కడ ఆగేసాము. హీట్ అయితే ఫుల్గా ఉందండి, నాకైతే అస్సలు కాలేదు. సో నేనైతే హీట్ వేవ్కు తట్టుకోలేక నా పని తమాం అయిపోయింది. లాస్ట్కు నా బండి వికెట్ డౌన్ అయ్యింది. సో ముందర చూస్తే నేను ఇప్పుడు పడిపోయి ఉంటాను. సో నవ్వద్దు, కానీ హీట్ ఎక్కువ ఉందండి. జాగ్రత్త అందరూ, టేక్ కేర్.